మొత్తంగా నేడు తెలంగాణ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక జరగనుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అబ్జర్వర్గా కేంద్ర మంత్రి శోభా కర్లాండ్యాను ఏపీకి కర్ణాటక ఎంపీ పీసీ మోహన్ వ్యవహరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ తర్వాత వాటిని పరిశీలించి ఉపసంహరణకు గంట పాటు సమయం ఇవ్వనున్నారు. నామినేషన్ విత్డ్రా ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 కంటే ఎక్కువగా అభ్యర్థులు ఉంటే ఎన్నిక నిర్వహించి రేపు అభ్యర్థిని ప్రకటిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఏపీకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అంటే ఏపీ ప్రస్తుత బరిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ రాజేందర్. ఈరోజు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఈరోజు జరగబోతా ఉంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నామినేషన్ స్వీకరణ అనేది ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు గంట సేపు నామినేషన్ పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న పురంధరేశ్వరి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా పురంధరేశ్వరి ఇక్కడ పార్టీ బలోపేతానికి తీవ్రమైన కృషి చేశారు. రాష్ట్రంలో అధికారంలో కూడా వచ్చేందుకు కూడా ఆమె తన ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఈ దఫా ఎన్నికలు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే బీసీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇక్కడ సమాచారం. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టు బీసీ కోటాలో ఒక కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చి అతనికి పార్టీ బాధ్యతలు చెప్పాలనేది బీజేపీ అధిష్టానం ఆలోచనగా కనబడుతోంది. ఒకవేళ బీసీ అభ్యర్థి నుంచి కూడా ఇవ్వాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్నికల అధికారిగా ఉన్న ఏదైతే రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, అలాగే కర్నూలు నుంచి కూడా ఆదోని ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పార్థసారథి, వీళ్ళిద్దరి పేర్లు అయితే బీసీ కోటాలు అనబడుతున్నాయి. పార్థసారథి చూసుకున్నట్లయితే యువనేత, అంటే ఇటీవల కాలం చూసుకున్నట్లయితే పార్టీ యువతకు పెద్దపీట వేస్తుంది బీజేపీ. ఒకవేళ ఆ బీసీ కోటాలు యువతకి ఇవ్వాలనుకున్నట్లయితే కనుక పార్థసారథి పేరు వినబడతా ఉంది. అలా కాకుండా కనుక కమ్మ సామాజిక వర్గానికి వెళ్ళేటట్టయితే మరోసారి పునరేశ్వరి కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు. దాంతోపాటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, గతంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అతనికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే కమ్మ సామాజిక వర్గానికి కనుక వెళ్ళినట్లయితే వీళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే చూసుకున్నట్లయితే అనంతపురానికి సంబంధించి కూడా పార్థసారథి ఉన్నారు. వీళ్ళిద్దరు పేర్లు కూడా వినపడతాయి. అంటే ప్రధానంగా ఈ 3 సామాజిక వర్గాల మధ్య ప్రధానమైన పోటీ నెలకొంది. ఏదైనప్పటికీ కూడా రేపు ఉదయం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలపైన ప్రధానమైన ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్డీఏ కూటమి కూడా ఉంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేనతో, మరోవైపు తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి పనిచేస్తున్నారు. 2029 ఎన్నికల్లో మరింత బలోపేతం చేసి ఇక్కడ కీలక పాత్ర పోషించాలనేది బీజేపీ ప్రయత్నంగా కనబడుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ బీసీ కోటా కనుక తీసుకున్నట్లయితే ఏదో యువత కోటాలో చూసుకున్నట్లయితే తప్పనిసరిగా రాయలసీమకే ఈ దఫా అధ్యక్ష స్థానం వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్యామ్.